ఇవాళ కూడా వాడి వేడిగా సాగుతోంది శాసన మండలి. లిక్కర్ పాలసీపై ఏపీ శాసన మండలిలో చర్చ జరుగుతోంది. ఈ ప్రభుత్వ లిక్కర్ పాలసీని తప్పుపట్టారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనుకు మంత్రి కొల్లు రవీంద్ర రిప్లై ఇచ్చారు. దేశంలోనే ది బెస్ట్ లిక్కర్ పాలసీ ఏపీలో ఉంది అన్నారు మంత్రి కొల్లు. గత ప్రభుత్వ హయాంలో 18,000 కోట్ల దోపిడీ జరిగింది అని చెప్పారు. లిక్కర్ రేట్లపై టెండర్ కమిటీ వేశామన్నారు మంత్రి కొల్లు. మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీలో రేట్లు తక్కువే ఉంటాయి అన్నారు. కూర్చోండి శ్రీనివాస్ గారు. ఎందుకు అంత గట్టిగా మాట్లాడుకోవడం దేనికి? ఇది ప్రశ్నోత్తరాల సమయం. మీరు మినిస్టర్ గారు చెప్పిన దాని మీద మీరు క్లారిఫికేషన్ కానీ అవన్నీ కాదండి. ఇక్కడ ప్రశ్నోత్తర సమయంలో బయట ఉన్నటువంటి అన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే అది కాదు. కూర్చోండి, దయచేసి కూర్చోండి. ప్లీజ్ సిడౌన్, ప్లీజ్ సిడౌన్. మంత్రి గారు ప్లీజ్, మంత్రి గారు ఎక్సైజ్ మంత్రి గారు, ఎక్సైజ్ మినిస్టర్ గారు. అధ్యక్ష ఇప్పుడు గౌరవ సభ్యులు మంత్రి గారు సభ కూర్చోండి. శ్రీకాంత్ గారు కూర్చోండి ప్లీజ్. అప్రెడ్ గారు కూర్చోండి. ఎందుకు మీరు అందరూ ఎందుకు లేగుతారు? కూర్చోండి. అరే ప్లీజ్ సిడౌన్, ప్లీజ్. శ్రీనివాస్ గారు దయచేసి కూర్చోండి. మంత్రి గారు చెప్తున్నారు కదా, చెప్పండి మంత్రి గారు. కూర్చోండి ప్లీజ్. కూర్చోండి విజయనాథ్ గారు, కూర్చోండి. మీరు అడిగి వైసీపీ హయాంలో ప్రభుత్వమే పారదర్శకంగా మద్యం షాపులు నడిపిందన్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. ఈ ప్రభుత్వం షాపులు పెంచడమే కాకుండా టెండర్స్ లోనూ అవకతవకలు జరిపాయన్నారు. ప్రభుత్వమే ట్రాన్స్పరెంట్ గా మద్యం అమ్మకాలు చేస్తుంటే ఆ విధానాన్ని మార్చి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష నేను ప్రశ్నిస్తున్నాను వినాలా? ఆ విధానాన్ని మార్చి మళ్ళీ 3,338 షాపులు అంటే 467 షాపులు పెంచి ఈరోజు మీరు టెండర్స్ ఇచ్చారు. టెండర్స్ ఇచ్చే విధానంలో భయంకరంగా రౌడీజం జరిగింది అధ్యక్ష, గూండాయిజం జరిగింది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఏం అడగదలుచుకున్నారు? అడగండి. అడుగుతున్నాను అధ్యక్ష, ఇది నూతన మద్యం విధానమా? ఇదే నూతన మద్యం విధానం అధ్యక్ష? మంత్రి గారు చెప్పిన దాని మీద మీరు సప్లిమెంటరీ అడగండి. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గారు. మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం వినండి. మంత్రి గారు ఎవరైనా సరే, మీరే కాదు ఎవరైనా, మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తికరంగా లేకపోతే దాని మీద ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. మీరు రాశారు, వదిలేయండి లేకపోతే మాకే వాటా ఇవ్వండి అన్నారు అధ్యక్ష. బయట పేపర్లో బయట ఏమి రాసినా ఇక్కడ ఏమి దానికి లైబిలిటీ లేదు. అయితే దేశంలోనే గొప్ప లిక్కర్ పాలసీ ఏపీలో ఉందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. అంతేకాకుండా లిక్కర్ రేట్స్ తగ్గించే దానిపై కసరత్తు చేస్తున్నామన్నారు. ఈ పాలసీతో ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరిగిందన్నారు. 90,000 అప్లికేషన్ ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినాయి అంటే ఇవాళ ప్రభుత్వం ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉందనే దానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష. ఇవాళ 18,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చింది ఇవాళ కేవలం ట్రాన్స్పరెంట్ గా చేయడం వల్ల. లాటరీ కూడా అధ్యక్ష కలెక్టర్ల సమక్షంలో, కలెక్టర్ ఆఫీసుల్లో, అలాగే అధికారులు పెట్టి, వీడియోలు పెట్టి, డిపార్ట్మెంట్లు పెట్టి ట్రాన్స్పరెంట్ గా మేము చేయటం వల్ల ఇవాళ వాళ్ళ నాయకులకు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఇవాళ షాపులు వచ్చినాయి అధ్యక్ష. దీంట్లో మేము ఎక్కడ రాలేదని చెప్పానండి.